అలమడుగు మండలంలోని గిరిజన గ్రామమైన రత్నాపూర్ గ్రామంలో 4 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు నిర్మాణానికి బోధి ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు శంకుస్థాపన చేశారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా తమ గిరిజన ప్రాంతాలను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని గ్రామ సర్పంచ్ రాంబాయి అన్నారు. గ్రామానికి 4 కోట్లను కేటాయించడం చాలా సంతోషకరమని అన్నారు. ఈ భూమిపై తరతరాల నుంచి ఆదివాసులు నివసిస్తా వస్తా ఉన్నారు. ఆదివాసులు కొండల్లో కొన్నల్లో గుట్టలలో వాగు వంక ఉన్న జాగల్లో అడవి ప్రాంతంలో ఉండే జాతి మాది ఆదివాసీ జాతి. ఈ జాతికి మరి నేటి వరకు కూడా ఎటువంటి న్యాయం జరగని జాతి. అందుకే మేము తెలంగాణ కోసం పోరాటం చేసినాం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ సాధించిన తర్వాత మరి యొక్క ఆదివాసీ జాతిపై కుమ్రం భీం గారి యొక్క వంశం పైన మరి దృష్టి సారించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, ఆదివాసుల జిల్లా అని పేరుగాంచిన జిల్లా. అటువంటి ఆదిలాబాద్ జిల్లా మీద ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖరరావు గారు దృష్టి సారించి ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలనే తపన, లక్ష్యంతో, సంకల్పంతో పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఇది మారుమూల ప్రాంతం.